అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఇక కలిసి కష్టపడతామంటున్నారు. రాష్ట్రంలోకి వచ్చేది తమ ప్రభుత్వమే అంటూ జాయింట్ గా యాక్షన్ లోకి కూడా దిగారు. కానీ ఇదంతా కళ్ళారా చూస్తున్న మరో మిత్రుడు మాత్రం మిన్నకుండిపోయాడు. ఇంతకు ఆల్రెడీ మింగిలైన ఆ ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకొస్తోంది చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. టీడీపీ జనసేన జాయింట్ వెంచర్ మొదలైంది. ఏపీ ప్రజల కోసమే తమ కలయిక అంటూ ఉమ్మడి కార్యాచరణ ప్రకటించబోతున్నాయి. మరి టీడీపీ జనసేన మీటింగ్ ని కళ్ళారా చూస్తూ వారి మాటలను చెవులారా వింటున్న బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంటోంది? ఏపీలో ఇంతవరకు ఉమ్మడిగా ముందుకెళ్లలేదు. ఇటు తెలంగాణలోనూ కలిసి వెళ్లాలనుకున్నా కుదిరేలా కనిపించడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? జనసేన బీజేపీ కలిసి నడుస్తాయా లేదా? అసలు పొత్తుపై మనకంటే ఆ రెండు పార్టీల్లోనే కన్ఫ్యూజన్ ఉందా? ఏదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, రోడ్డు వైండింగ్ లో పోయినా బిల్డింగ్ లెక్క తయారైంది, ఉండేందుకు పనికిరాదు, వదలడానికి మనసు రాదు. అచ్చు ఇలాంటి డైలాగే జనసేన బీజేపీ స్నేహంపై అప్లై చేస్తోంది సోషల్ మీడియా. కలిసి ఉండలేరు, అలాగని వదల్లేరు. కలిసి వెళ్తామని చెప్పడం తప్ప ఆచరణలో కనిపించదు. నువ్వాదరి నేనీదరి, మనల్ని కలిపే దారేదీ లేదు మరి అన్నట్లుగా ఉంటున్నాయా పార్టీలు. ఏపీలోనూ అంతే, ఇటు తెలంగాణలోనూ అంతే. పేపర్ పై ఘనంగా కనిపించే జనసేన టీడీపీ బంధం ప్రాక్టికల్ గా చూస్తే అధ్వాన్నంగా ఉంది. ఎన్నికలు ముంచుకొస్తున్నా ఇప్పటి వరకు ఉమ్మడి కార్యాచరణ లేదు. జాయింట్ యాక్షన్ మచ్చుకి కూడా కనిపించదు. ఎన్డీఏలో ఉన్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైకి చెబుతున్నా తన దారి తనదే అన్నట్లు ఓన్ డెసిషన్స్ తీసుకొని తన రాజకీయం తాను చేసుకుపోతున్నారు. ఇటు జనసేనతోనే ఉన్నామని బీజేపీ పైకి చెబుతున్నా తన దారి తనదే అన్నట్లుగా తమ రాజకీయం తాము చేసుకుపోతోంది. మరి ఇట్లున్న ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ తప్ప ఎన్నికల రూట్ మ్యాప్ ఎలా ఉంటుందన్నది పెద్దల ప్రశ్న. రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, అలాగని శత్రువులు కూడా ఉండరు. పరిస్థితులను కలుపుకుంటూ పోవడమే అన్నట్లుగా సాగే రాజకీయాల్లో ఏవైనా జరగచ్చు. ఇవాళ కలిసున్నోళ్లు రేపు కలహించుకోవచ్చు. ఇవాళ కొట్టుకుని తిట్టుకున్నోళ్లు రేపు కౌగిలించుకోవచ్చు. కానీ జనసేన బీజేపీ స్నేహం కుదిరిన సంధి నుంచి రైలు పట్టాల మాదిరి ఎవరి దారిలో వాళ్లు వెళ్తున్నారు తప్ప ఏనాడు కలిసిందే లేదు. 4 గోడల మధ్య ముసిముసి నవ్వులు తప్ప జనాల మధ్య కనిపించింది లేదు. ఏపీలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంలో రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. తిరుపతి ఉప ఎన్నికల బరిలో ముందుగా జనసేన పోటీ చేయాలని భావించిన కమలం పెద్దలు ఒత్తిడి తేవడంతో వెనక్కి తగ్గింది. తర్వాత బద్వేలు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టద్దని జనసేన అభ్యర్థించినా బీజేపీ వినలేదు, అభ్యర్థిని దింపింది. ఇక రూట్ మ్యాప్ అడిగినా బీజేపీ పట్టించుకోలేదని జనసేన వర్గాలు అసహనం వ్యక్తం చేశాయి. ఇలా ప్రతి విషయంలో బీజేపీ తమను పక్కన పెట్టడంపై జనసేన ఓ రకంగా కమలం తీరుపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయినా సరే బీజేపీతో పొత్తు కొనసాగించడానికే జనసేన మొగ్గు చూపింది. అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసొచ్చేవారు పవన్ కళ్యాణ్. కానీ టీడీపీ ఎప్పుడైతే తమకు దగ్గరైందో జనసేన మైండ్ సెట్ మారింది. బీజేపీతో గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగానే వారి పొత్తు బంధం కొనసాగింది. కానీ చంద్రబాబు అరెస్ట్ అయ్యాక జనసేన రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాజమండ్రి జైల్లో చంద్రబాబుని కలిసొచ్చిన వెంటనే టీడీపీతో కలిసి వెళ్తున్నామని బీజేపీతో సంప్రదించకుండానే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అప్పుడు కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నామని జనసేన తెలిపింది. అంతేకాదు టీడీపీ పొత్తుపై బీజేపీ పెద్దలతో కలిసి చర్చిస్తామని కూడా ప్రకటించింది జనసేన. కానీ ఇంతవరకు బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు జనసేన ఉత్సాహం చూపలేదు. కలిసి నడుద్దామని ప్రకటించిన నాటి నుంచే జనసేన టీడీపీతో మింగిలైంది. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుని ఓ జేఏసీని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇందుకు ఇరు పార్టీల నుంచి కమిటీలను ఏర్పాటు చేసి వాటిల్లో కీలక నేతల్ని కూడా అపాయింట్ చేసుకున్నారు. ఇక ఆ రెండు పార్టీలు తొలి మీటింగ్ సోమవారం రాజమండ్రి జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్లో జరిగింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని జేఏసీ తీర్మానం చేసింది. ఇక భవిష్యత్ కార్యాచరణపైన ఇరు పార్టీలు డిస్కస్ చేశాయి.
ఎలా ముందుకు వెళ్లాలో రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటానికి ఇరు పార్టీలు కార్యాచరణ సిద్ధం చేయనున్నాయి. కరువు వల్ల రైతులు పడే ఇబ్బందులపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించాయి. ఇక తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపైన భేటీలో చర్చించారని టాక్. ఇక నుంచి రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై జాయింట్ యాక్షన్ కమిటీలో ప్రధానంగా చర్చించారు. ఇక ఉమ్మడి మేనిఫెస్టో అంశంతో పాటు టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలపైన డిస్కస్ చేశారు. నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని టీడీపీ, జనసేన జేఏసీ ప్రకటించింది. 100 రోజుల కార్యాచరణతో నవంబర్ 1న మేనిఫెస్టో ప్రకటించి ప్రచారం ప్రారంభిస్తామని తెలిపింది. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామని సమావేశంలో 3 తీర్మానాలు చేసినట్లు లోకేష్ తెలిపారు. ఎన్నికల తర్వాత తెదేపా, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు లోకేష్. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని మెజారిటీతో ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తున్నాం. మళ్ళీ మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుకుంటూ, మంత్రుల పదవుల కోసమో ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదు. మేము ప్రజల కోసం, ప్రజలకు ఏం చేయాలో దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అయితే పరిస్థితులను బట్టి పొత్తు పెట్టుకున్నామని, ఈ విషయంపై బీజేపీ పెద్దలు కూడా ఆలోచించారన్నారు పవన్ కళ్యాణ్. తమ కలయికను కమలం నేతలు కూడా ఆహ్వానించారని, ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తమ పొత్తు ఉద్దేశమన్నారు పవన్ కళ్యాణ్. జనసేన ఇస్ అన్ ఎన్డీఏ పార్ట్నర్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా చిత్రమైన పరిస్థితి. దాన్ని నా ప్రయారిటీ, జనసేన ప్రయారిటీ, పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రయారిటీ. ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు, అగ్రనాయకులు కూడా అర్థం చేసుకున్నారు. అందరూ సానుకూలంగానే ఉన్నారు. మామూలుగా టీడీపీ, బీజేపీతో బంధం కోసం ఆరాటపడింది. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయాలను సొంతం చేసుకుందో అప్పటి నుంచి టీడీపీ వ్యూహం మార్చింది. ఇటు బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీస డిపాజిట్లు రాకపోవడంతో పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. దీనికి జనసేన సహాయ నిరాకరణ కారణమన్న వాదన తెరపైకొచ్చింది. తాము ఆశించిన స్థాయిలో జనసేన సపోర్ట్ చేయలేదన్న అసంతృప్తిని కొంతమంది నాయకులు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు విభిన్న ప్రకటనలు చేశారు. కొందరు రాష్ట్ర నాయకత్వాన్ని తప్పుపట్టడం ద్వారా టీడీపీతో వెళ్లాలన్న భావన వచ్చేలా మాట్లాడారు. మరికొందరు జనసేనను కలుపుకొని వెళ్లడంలో రాష్ట్ర నాయకత్వం ఫెయిల్ అయిందన్న ఆరోపణలు చేశారు. అంతేకాదు, బీజేపీలోని గ్రూపులు కూడా జనసేనకు దూరమయ్యేలా చేశాయన్న వాదనుంది. ఇది కదా పొత్తంటే, ఇది కదా కలిసి నడవడం అంటే, ఇది కదా రాజకీయ పార్టీల మధ్య మైత్రీ బంధం అంటే. కానీ ఇలాంటి యాక్షన్ బీజేపీ, టీడీపీ కలిసున్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించలేదు. ఉమ్మడి కార్యాచరణ లేదు, జాయింట్ కమిటీలు లేవు. మరి బీజేపీ మధ్యలో ఏముందో ఇప్పటికీ జనసేనకు అంతు చిక్కడం లేదు. మామూలుగా మరోసారి టీడీపీతో కలిసే ఉద్దేశం బీజేపీకి లేదన్న చర్చ జరుగుతోంది. అందుకే ఆ పార్టీ ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేకపోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. మరోవైపు బీజేపీతో కలిసి వెళ్తే లాభం కంటే నష్టమేనన్న అంచనాతో జనసేన కావాలనే కమలాన్ని దూరంగా పెట్టిందన్న కోణము వినిపిస్తోంది. ముఖ్యంగా మైనార్టీలు, కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశముందని, ఇది వైసీపీకి ప్లస్ గా మారే అవకాశముందని జనసేన భావిస్తోందట. అందుకే కమలంతో గ్యాప్ మెయింటైన్ చేస్తోందట. ఫుల్ కన్ఫ్యూజన్. కలిసే ఉన్నామని స్టిల్ చెప్పుకొస్తున్నా ఆ రెండు పార్టీల మధ్య దూరం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో 32 సీట్లలో పోటీ చేస్తామని జనసేన ప్రకటిస్తే బీజేపీ ఆ 32లో 10 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఏపీలోనూ ఇద్దరి మధ్య పొత్తు బంధం బీటలు పడింది అనే ప్రచారం సాగుతోంది. అందుకే జనసేన ఓన్ డెసిషన్స్ తో ముందుకు పోతోందా? ఇంతకీ టీడీపీ, జనసేన పార్టీలే బీజేపీని పక్కన పెట్టాయా, లేక బీజేపీనే ఈ రెండు పార్టీలకు దూరంగా జరిగిందా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ దారెట్టు, ఇదో సమాధానం లేని ప్రశ్న. అసలు బీజేపీ ఏదో ఒకవైపు ఉండడం దేనికి? ఒంటరిగానే ఉండొచ్చుగా, అంటే ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయొచ్చుగా అని 2019లో ఆ సాహసం కూడా చేసింది బీజేపీ.
నోటాకు 1.28% ఓట్లు వస్తే బీజేపీకి 0.84% మాత్రమే ఓట్లు వచ్చాయి. ప్రచారం చేసిందో లేదో తెలియదు కానీ కాంగ్రెస్ కు ఏపీలో 1.17% ఓట్లు వచ్చాయి. సో ఈ లెక్కలు చాలు ఎందుకు ఒంటరిగా పోటీ చేయకూడదో చెప్పడానికి. పైగా ఏపీలో బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి అంటే అర్థం వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని. బీజేపీ నేతలు ఇప్పటికీ అదే చెప్తున్నారు కూడా. కట్ చేస్తే ఈలోపే టీడీపీ జనసేన మధ్య పొత్తు జరిగిపోయింది. సైకిల్ గ్లాస్ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి కూడా. రెండు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ పై అతి త్వరలో చర్చలు కూడా జరగబోతున్నాయి. సో ఇప్పుడు జనసేనతో బీజేపీ బంధం ఉన్నట్టా లేనట్టా అంటే ఖచ్చితంగా లేనట్టే. పేరుకు మాత్రమే ఎన్డీఏ కూటమిలో జనసేన ఉంది. బీజేపీ నేతలు తాము జనసేనతో కలిసి వెళ్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే అబ్బే అలాంటిదేం లేనే లేదని అర్థమవుతూనే ఉంది. బీజేపీ జనసేన కలిసి పోరాటం చేసిన ఒక్కటంటే ఒక్క ఇష్యూ కూడా లేదు. కానీ పొత్తు ప్రకటన రాగానే ఆ తర్వాత జరిగిన సత్యాగ్రహ దీక్షలో టీడీపీ జనసేన పాల్గొన్నాయి. వారాహి యాత్రలో రెండు పార్టీల కార్యకర్తలు కనిపించారు. కానీ జనసేన బీజేపీ 4 ఏళ్లుగా పొత్తులో ఉన్నా కూడా ఎక్కడా ఎప్పుడు ఈ రెండు పార్టీలు కనీసం జెండాలు కూడా కలిసి కనిపించలేదు. సో పొత్తులో ఉన్నామని చెప్పుకోవడమే తప్ప రెండు పార్టీల మధ్య కోఆర్డినేషన్ లేదు. కలిసి వెళ్లడం అంటే ఏంటో పవన్ లోకేష్ మీటింగే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓ ములాఖాత్ ముహూర్తాన రాజమండ్రి జైలు సాక్షిగా పొత్తుపై ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. కొద్దిగా ఆలస్యమైన అగ్రనేతలతో కలిసి మాట్లాడుకున్నారు. ఇలాంటి వాతావరణం ఏపీ బీజేపీ జనసేన మధ్య ఎన్నడూ కనిపించలేదు. అంతెందుకు 3 ఆప్షన్లు ఇచ్చి రోడ్ మ్యాప్ చెప్పమని 2 ఏళ్ల క్రితం చెప్పినా బీజేపీ నుంచి స్పందన లేదు. అఫ్ కోర్స్ అది కేంద్ర బీజేపీ తీసుకోవాల్సిన నిర్ణయమే కావచ్చు. కానీ టీడీపీతో కలిసి వెళ్లాలనుకుంటున్నట్టు అంత బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఈ 2 ఏళ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది బీజేపీ. కనీసం టీడీపీ జనసేన పొత్తు తర్వాత అయినా కూడా రియాక్ట్ కావాల్సింది. కానీ ఎక్కడా బీజేపీ నుంచి సౌండ్ కూడా లేదు. టీడీపీతో కలిసి వెళ్లడం బీజేపీకి ఇష్టం లేదా? ఈ ప్రశ్నకు బలమిచ్చే సమాధానాలు చాలానే ఉన్నాయి. టీడీపీ జనసేన కలిసి వెళ్ళినప్పుడు ఆ రెండు పార్టీలు ఫిక్స్ అయినప్పుడు సహజంగానే బీజేపీ కూడా జాయిన్ అవ్వాల్సి ఉంది. ఇన్నాళ్లైనా ఎలాంటి రియాక్షన్ రాలేదంటే దాని అర్థం ఏంటి? పైగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ చర్చలు జరిపారు. కానీ కేంద్ర బీజేపీ నుంచి సానుకూల ప్రకటన ఒక్కటీ రాలేదు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో అమిత్ షా నారా లోకేష్ మధ్య చర్చలు జరిగాయి. అయినా సరే ఏపీలో పొత్తుపై ఒక్క హింటు కూడా ఇవ్వలేదు. లోకేష్ కలిసిన సందర్భం వేరైనప్పటికీ కేంద్ర బీజేపీ మనసులోని మాట ఏంటో కనీసం రిఫ్లెక్ట్ అయ్యేది. పైగా ఆ సమావేశం తర్వాత నారా లోకేష్ ఓ కమెంట్ చేశారు. తాము ఎన్డీఏకు ఇండియా కూటమికి సమదూరం పాటిస్తామని. ఇవన్నీ పంపుతున్న సిగ్నల్ ఒక్కటే, టీడీపీతో మళ్లీ జత కట్టడం బీజేపీ అధిష్టానానికి ఎందుకో నచ్చడం లేదు. లేదంటే ఎన్నికలకు ఇంకా టైం ఉంది కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చులే అన్న ఆలోచనలో ఉండి ఉండొచ్చు. కాకపోతే అది ఒక రాంగ్ స్ట్రాటజీ అవుతుంది. 175 సీట్లను టీడీపీ జనసేన కలిసి పంచుకున్న తర్వాత బీజేపీ వెళ్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది? పేరుకే జనసేనతో పొత్తు తప్ప కలిసి వెళ్లే ఛాన్స్ బీజేపీకి ఎక్కడుంటుంది? ఆ సమయంలో బీజేపీకి మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ ఒంటరి పోరు. అలా చేస్తే బీజేపీకి మొదటికే మోసం రావచ్చు. కనీసం పొత్తు పెట్టుకుంటే అయినా ఇచ్చే సీట్లను బట్టి గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఏపీలో బీజేపీకి కనీసం ప్రాతినిధ్యం దక్కుతుంది. అలా కాకుండా అటు జనసేనకు ఇటు టీడీపీకి సమదూరంగా ఉంటే కనుక ఒక్క సీటు కూడా గెలిచే ఛాన్స్ ఉండకపోవచ్చు. తెలంగాణలో కూడా జనసేన బీజేపీ మధ్య పొత్తు ఉండేలా కనిపించడం లేదు. 32 స్థానాల్లో పోటీకి ఫిక్స్ అయ్యామని స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ చెప్పేశారు. ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటే 2-3 రోజుల్లో చెప్తామని కిషన్ రెడ్డికి చెప్పారు. ఈలోపే 52 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో జనసేన పోటీ చేస్తున్న కొన్ని స్థానాలకు బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించింది. అంటే ఎవరి దారి వారు చూసుకున్నట్టే. లేదంటే ముందైతే అభ్యర్థులను ప్రకటించి ఆ తర్వాత జనసేనను కూల్ చేసి పోటీ నుంచి విరమింపచేయొచ్చులే అన్న ఆలోచనలో కూడా ఉండి ఉండొచ్చు. మొత్తానికైతే తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య ఆ మాత్రమైనా చర్చలు జరిగాయి. అవి పొత్తు గురించా మద్దతు గురించా అనే తర్వాత సంగతి. కనీసం డిస్కషన్స్ జరిగాయి. కానీ అలాంటి వాతావరణమే ఏపీలో కనిపించడం లేదు. టీడీపీ జనసేన అగ్రెసివ్ గా వెళ్తున్నా సరే ఏపీ బీజేపీ అలా చూస్తూ ఉండిపోయింది తప్ప ఎలాంటి సిగ్నల్ పంపడం లేదు. బీజేపీని జనసేన కూడా లైట్ తీసుకున్నట్టేనా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే బీజేపీ పెద్దలను ఒప్పించే బాధ్యత తనదని ఎప్పుడో ప్రకటించారు పవన్ కళ్యాణ్. రాజమండ్రిలో పొత్తు ప్రకటన చేసిన తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలకు చెబుతా అన్నారు. వాళ్లను ఒప్పిస్తా అన్నారు. కానీ ఆ దిశగా ఎలాంటి పరిణామాలు జరగలేదు.
ఈ మధ్యలో ఢిల్లీ పెద్దలను కలిసే ప్రయత్నమే చేయలేదంటే ఏమో చేసి ఉండొచ్చు, బట్ వాళ్ళ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోయి ఉండొచ్చు. అందుకే అప్పటి నుంచి బీజేపీని ఒప్పిస్తా అన్న పదమే పవన్ కళ్యాణ్ నోటి నుంచి రాలేదు. అలా రాకపోగా ఈసారి ఏర్పడేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అనేసారు పబ్లిక్ గా. ఇందులో బీజేపీని కలపలేదు. అన్ని ఆలోచించే ఢిల్లీ నుంచి వచ్చిన సిగ్నల్ ను బట్టే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. టీడీపీ జనసేన పొత్తుకు బీజేపీ కలిసి రాదని తెలిసిన తర్వాతే వారాహి యాత్రలో టీడీపీ జనసేన ప్రభుత్వం అనే స్లోగన్ ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. అంటే ఏపీలో బీజేపీని జనసేన లైట్ తీసుకుందనే ఇక్కడ అర్థమేమో. రేపు పరిస్థితులు మారితే బీజేపీ అధిష్టానం నుంచి సిగ్నల్ వస్తే ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు. 175 నియోజకవర్గాలను పంచుకున్న తర్వాత కూడా సర్దుబాట్లు ఉండొచ్చు. ఓట్లు లేకపోయినా ఎన్నికల్లో బీజేపీది ఖచ్చితంగా పెద్ద పాత్రే. కానీ అది జరిగేది ఎప్పుడు? పొత్తులోకి వస్తుందా లేక ఒంటరిగానే వెళ్తుందా? తేల్చుకునేది ఎప్పుడు? బీజేపీ ఇంకెప్పుడు సమాధానం చెప్తుంది? ఏమో, ఇప్పటికీ ఇదో సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది.